టెక్నాలజీ రెండు వైపులా పొదైన కత్తి లాంటిది. సక్రమ వినియోగంతో ఎంత మేలు జరుగుతుందో అడ్డదారుల వైపు ఆకర్షణ గురైతే నైతిక విలువలు దిగజారిపోవడం తథ్యం. అంతర్జాల మాయాజాలం మనిషిని కట్టిపడేస్తున్న ఆధునిక యుగంలో యువత గాలం వేసేందుకు కనికట్లతో పుట్టగొడుగుల్లా పలు వెబ్సైట్లు దూసుకొస్తున్నాయి. కొత్త దారులు చూపిస్తాం రమ్మంటూ అరచేతిలో స్వర్గం చూపించే ప్రయత్నాలు చేస్తున్నాయి. వశీకరణ పేరుతో, మంత్రాల పేరుతో తేలిగ్గా యువతని బురిడీ కొట్టించి వారి జేబులు గుల్ల చేస్తున్నాయి. కర్ణపిశాచి వశీకరణ మంత్రాల పేరుతో ఈ సరికొత్త తరహా వెబ్సైట్లు వెలుస్తున్నాయి. ఇవన్నీ మేము నేర్పిస్తామంటున్నాయి. స్త్రీలను ఆకర్షించుకోవాలనుకుంటున్నారా? వారితో ప్రేమను పొందాలనుకుంటున్నారా? తేలిగ్గా కష్టపడకుండా డబ్బు సంపాదించాలనుకుంటున్నారా? వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడాలనుకుంటున్నారా? ఇంకెంత మాత్రం ఆలస్యం చేయకండి, మమ్మల్ని సంప్రదించండి. సమస్య ఏదైనా పరిష్కారం చూపిస్తామంటూ ఈ వెబ్సైట్లు భరోసా ఇస్తున్నాయి. అయితే కర్ణపిశాచి ఎవరు? అసలు వశీకరణ అంటే ఏంటి? కర్ణపిశాచి అనేది ఓ అదృష్ట శక్తిగా చెప్పుకోవచ్చు. సాధకులు అడిగి ఏ ప్రశ్నకైనా కర్ణపిశాచి అతని చెవిలో సమాధానం చెబుతుంది. కర్ణపిశాచికి ఆ శక్తి ఉంటుందనే వెబ్సైట్ల నిర్వాహకులు నమ్మకం కలిగిస్తుంటారు. మరి వశీకరణం అంటే? మంత్రం ద్వారా ఎదుటివారిని తన ఆధీనంలో పెట్టుకున్న విద్య. ఇవి తాంత్రికమా, యాంత్రికమా, లేక శాస్త్రబద్ధమా అంటే ఇలాంటి ప్రశ్నలకు మాత్రం జవాబులు ఉండవు. ఎవరికి తోచినట్టు వారు విశ్లేషించుకోవచ్చు. వశీకరణ మంత్రాన్ని ఉపాసించే సాధకులు మహిళలతో అక్రమ సంబంధాలు ఆశించినట్లయితే వారిని సులభంగా తమ వశం చేసుకోవచ్చట. ఎదుటి వ్యక్తి నుంచి సునాయాసంగా డబ్బు గుంజాలంటే వశీకరణమే ఉపకరణం అనేది ఈ వెబ్సైట్లు సాగించే ప్రచారం. ఒక్క కాల్ చేయండి, మీ పని మేము సుగమం చేస్తామంటూ ప్రచారం చేస్తున్నాయి. ఫోన్ నంబర్లు, ఈమెయిల్ అడ్రస్లను ప్రముఖంగా వెబ్సైట్లలో ఉంచి ప్రచారం సాగిస్తున్నాయి. అసలు వశీకరణ మంత్రం ఎందుకు అనేదానికి ఆసక్తికరమైన సమాధానాలు వీరి వద్ద ఉండనే ఉంటాయి. మీ ప్రియుడు లేదా ప్రియురాలను మీ ఆధీనంలో పెట్టుకోవచ్చు. మాట వినని భర్త లేదా భార్యను దారిలో పెట్టుకోవచ్చు అనేది వీరి సమాధానం. వశీకరణ మంత్రాల పేరుతో వెలుస్తున్న వెబ్సైట్లు ఉచితంగానే మంత్రాలు నేర్చుకునే వెసులుబాటు కలిగిస్తున్నాయి. ఇందువల్ల వెబ్సైట్లకు వచ్చే ప్రయోజనం ఏమిటని ఎవరికైనా సందేహం కలిగితే వాళ్ళు పొరపడినట్లే. ఉచితం వెనక వ్యాపార రహస్యం ఇమిడి ఉంటుంది. మంత్రాలు ఉచితం, కానీ వాటిని ఎలా ప్రాక్టీస్ చేయాలనేది మాత్రం చెప్పరు. ఇందుకోసం వెబ్సైట్ అడ్మిన్లను సంప్రదించవలసి ఉంటుంది. అలా సంప్రదించే వారిని గురిదక్షిణ ఇవ్వాలంటారు. సదరు వెబ్సైట్లు మాయాజాలంలో చిక్కున్న అనేక మంది యువకులు పెద్ద మొత్తంలో ముడుపులు చెల్లించి మోసపోతున్నట్లు తెలుస్తుంది. దయచేసి ఈ మోసాలను తెలుసుకోండి. ఇక నుంచైనా జాగ్రత్త పడండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను కర్ణపిశాచి అనే ఒక పదాన్ని వాడాను. కర్ణపిశాచి అంటే అదృశ్య శక్తిగా చెప్పుకోవచ్చని మీకు చెప్పాను. కర్ణపిశాచి గురించి మీకు పూర్తిగా తెలుసుకోవాలని ఉంటే కింద కామెంట్ బాక్స్ లో రాయండి. దానిపై కూడా నేను ఒక వీడియోని తయారు చేస్తాను. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ మీతో పంచుకునే అవకాశం నాకు కల్పించండి. థ్యాంక్ యూ.